పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందు బహిరంగ సభల్లో కానీ మీటింగుల్లో కానీ ఎలాగ మాట్లాడారు. కోపం జగన్మోహన్ రెడ్డిని పాతాళం దొక్కుతారన్నా తొక్కేశారు. ప్రజలకు అర్థమైపోయింది, ఆయనకి అర్థమైపోయింది నెక్స్ట్ టెండర్ మారిపోద్దని. గెలిచిన తర్వాత ఒక హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? సైలెంట్ పద్ధతి. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. తప్పు చేస్తే తనైనా మనైనా శిక్ష పడాల్సిందే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ఉన్నారు? ఒక పదవిలో ఉండగా, అది డిగ్నిటీ అంటే. మీరున్నారు మీ రాజ్యంలో. మీడియా ఉన్నదే అందరికీ తెలియడానికే, కానీ మీడియాని పెట్టుకొని రకరకాలుగా తిట్లు తిట్టడం ఇవన్నీ అనకూడదు. కానీ ఇప్పుడు పబ్లిక్లోనే కొడాలి నాని వీళ్ళంతా ఏంటంటే బూతులు, బండ బూతులు, అమ్మల్ని పెళ్ళాలి. ఎవరు ఆ టైంలోనా నాకు కానీ డబ్బు ఇవ్వడానికి ₹1 కోటి నా కుటుంబం పక్కన పెట్టి చంపేయమంటే చంపేస్తాను. అసెంబ్లీ సమావేశాలు చాలా ఉవ్వెత్తున జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కాలేకపోతున్నాడు? కారణం ఏంటి? హాజరైతే ఎలా ఉంటుంది? హాజరు అవ్వాలా లేదా అనేది పబ్లిక్ని అడుగుదాం. మీ అభిప్రాయం ఏంటి? హాజరు అవ్వాలంటారా వద్దంటారా? అంటే ఆయనకి హాజరు అవ్వాలి కంపల్సరీ. ఎమ్మెల్యే అన్న తర్వాత అసెంబ్లీకి రావాలి, వచ్చి చూసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటని. రేపు పొద్దున వీళ్ళు విమర్శించాలన్నా ఏదో ఒకటి కావాలి కదా. కాకపోతే ఆయనకు ప్రతిపక్షం లేదని హైకోర్టులోనే అక్కడ వేశాడు. ఉన్న 8 సీట్లుగా 7 సీట్లుగా ప్రతిపక్షం ఎక్కడ ఇస్తారు? 11లో 3 వెళ్ళిపోయారుగా. ఎవరు పేర్లు ఐడియా లేదు కానీ 3 వేరే దాంట్లోకి జంపు. ఇక్కడ ఇగో కార్పొరేటర్లు కూడా అక్కడ బ్యానర్లు చూడండి, వాళ్ళంతా వైసీపీ. కేసీఆర్ నానికి వీళ్ళకి కట్టుకున్నారు. మరి అది అందరూ చంపే, ఇంకా ఎవరు ఉండరు దాంట్లోని. మళ్ళీ ఎప్పుడైనా ఎలక్షన్లో అంటే ఇంకా రావటం అంటే కుదరదు. మనోడు ఈ 5 సంవత్సరాల్లో నరకం అంటే మెట్లు ఎవరైనా ఎక్కారో లేదో. జెంట్స్ అయితే చాలామంది ఎక్కారు మెట్లు ధైర్యం చేసి. లేడీస్ అంటే ఏది పథకాలు ఎత్తున్నారు, అయ్యి ఎత్తున్నారు. ఆ పథకాలు ఈడు ఎత్తున్నాడు చంద్రబాబు. ఏమట్లేదు, ఆల్రెడీ పెట్టాడు గ్యాస్ బండ అమలుకు పేరుతో జనాలందరూ మోసం చేసి అధికారంలోకి వచ్చాడు అనేది వైసీపీ. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరు? మేమైతే అన్నీ జరుగుతున్నాయి కదా. 3 జరిగాయి. ఫస్ట్ డిఎస్పీ మీద సంతకం పెట్టాడు, తర్వాత పింఛని ఇస్తానందానికి ఇచ్చాడు, గ్యాస్ బండ అన్నాడు, గ్యాస్ బండ ఇచ్చాడు. రేపు పొద్దున కేబినెట్ కాలేజీలోకి వెళ్ళి బ్యాంకులో చూసుకోండి, ఆడవాళ్ళకి 1500 నెలకి, ఆడు 18,000 ఇచ్చాడు. మనోడేమో నెలకు 1500 ఇచ్చేస్తున్నాడు. ఏ నెల కానాలా? పొద్దున్న లేతే ఆడవాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ ఏది బస్సు అంటే ఆడు పథకాల కింద ఇచ్చాడు, మనోడు ఏ నెల ఆ నెల ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ బస్సు అన్నాడు. ఇంకా కాకపోతే ఒకటి ఆగుద్ది, ఏది మాకు 55 ఏళ్ళకి పింఛని అన్నది. అది నిదానంగా రావచ్చు, వస్తుంది, రాకుండా ఏముండదు. ఇప్పుడు 3000 చేస్తా అన్నాడు, ఎన్నాళ్ళకి చేశాడు 3000? మరి అది ఇప్పుడు వీడు 4000 ఇస్తా అన్నాడు, 4000 బాకీ అవగానే ఇచ్చాడు కదా. ఇంకా అంతకన్నా నమ్మకం ఏం కావాలి? మరి అదే చెప్పేది, పాతవి కూడా కల్పించారు పింఛన్లు. అంతకన్నా ఏం కావాలి ప్రజలకి? ఇప్పుడైతే అనకూడదు. జగన్ గారు గెలిచినప్పుడు మరి ఆయనకి అన్ని సీట్లు వచ్చినాయి కదా. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమనలేదే. మరి ఆయన గెలిచినప్పుడు మరి ఇప్పుడు ఆయన ఓడిపోయాడంటే 151 గెలిచినప్పుడు వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళారు, మాట్లాడాడు. కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్లకి ఏమన్నారండి? మాకు 170 మొత్తం ఫుల్ సీట్లన్నీ మాయే, మొత్తం సీట్లన్నీ మాకే. ఏమైంది? గీత మారిపోయింది. అది ఎవరి చేతిలో ఉంది? జనాల చేతుల్లో ఉంది. ఇప్పుడు కాలేజీకి కానీ స్కూల్కి కానీ మనం వెళ్తే మనం పాస్ అవ్వాలంటే పూర్తిగా హాజరు అనేది ఉండాలి. హాజరు లేకపోతే మనల్ని ఫెయిల్ చేసేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా మనం కట్టే పన్నుల ద్వారా వాళ్ళు నెల జీతాలు తీసుకోవడం అవసరమా అనవసరమా? నాకైతే వెళ్ళట్లేదు కనుక అనవసరమే. వెళ్తే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, నీకు ₹2 రావాలి. మరి ఏమి వెళ్ళకుండా కూర్చొని నా జీతం నాకు వస్తుందిలే అని అనుకుంటే ఎలాగా? సంవత్సరానికి ₹150,00,000 ఒక ఎమ్మెల్యేకి జీతం చొప్పున. అదే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 8 మంది 11 మంది లేరు అంటే వాళ్ళకైనా జీతాలు ఇవ్వాలి ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ టైంలో వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఫ్రీ ఉంటుంది, ట్రైన్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళ సీట్లు వేరేగా ఉంటాయి, కేటాయించి ఇవన్నీ.
అలాంటప్పుడు మరి వాళ్ళు వెళ్ళి కాస్త కోస్త అసెంబ్లీ మాట్లాడబోని కూర్చొని ఆ వచ్చిన జీతం ఏదో వస్తుందిరా అని మేము వెళ్తున్నాం కనబడుతున్నాం టీవీలో చూపెడతారుగా ట్రోలింగ్లోని. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా ఉందిగా ఈయనకి. మరి ఈయన ముఖ్యమంత్రిని చేశాడు కదా, ప్రతిపక్ష హోదాలు కూడా రాలా. మరి ఎలాగో అడుగుతాడు మరి ప్రతిపక్ష హోదా? ఇంకా ప్రతిపక్ష హోదా వచ్చింది ఏది చంద్రబాబు గారికి, ఓడిపోయినా అవి కూడా లేదుగా. అది ఈయనకేమో హైకోర్టులో వేసాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఉన్న 8 సీట్లకి ఎవడ ప్రతిపక్షం వస్తాడు అనకూడదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కలిసి ఉంది కనుక ఇస్తే ఎవరికి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, 21కి 21 ఉన్నాయి, ఎంపీలు ఉన్నారు కనుక ప్రతిపక్షం ఆయన అడగాలి. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే కనుక ఆయన అడగలేదు. ఎలా ఉందంటారు అంటే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు? గవర్నమెంట్ పనితీరు అయితే 5 నెలల్లోనే బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇంకో 2028 చెప్పాడు కదా, ఈలోపు ప్రాజెక్టులు పోలవరం కానీ మీకు అమరావతి కానీ, ఎందుకంటే పైన నరేంద్ర మోడీ ఆయన సహకారం కూడా ఉంది ఎన్డీఏ కూటమితో. కానీ అది ఆయన 15,000 కోట్లు ఇస్తాడు. మళ్ళీ వేరే కంపెనీ రతన్ టాటా వీళ్ళు కూడా 15,000 కోట్లు అంత ఇస్తా అన్నారు. అవన్నీ పూర్తి చేస్తాడు. మనం ఉద్యోగాల గురించి ఇంకొకటి, ఉద్యోగాల గురించి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పూర్తి అయినాయి అనుకో, రేపు మీరే అక్కడ ఉద్యోగాలు చేయొచ్చు. మేము కాదు, మా వయసు అయిపోయిందిలే. మీరే ఇప్పుడు కొంతకాలం దీంట్లో పని చేస్తారు, ఇంకో కొంతకాలం దీనికన్నా మంచి జాబ్ వస్తే వెళ్ళిపోతారు. నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు మా దగ్గర పనిచేసేవాళ్ళు, మంచి జాబ్ వచ్చిందనుకో ఈ కంపెనీలో నుంచి ఆ కంపెనీలోకి శాలరీ ఎక్కువ. ఎవరైనా ఆలోచించేది అదే. ఎందుకంటే అవన్నీ పూర్తి అయినాయి అనుకో ఇక్కడే ఉద్యోగాలు ఉంటాయి, వేరే రాష్ట్రానికి కూడా అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నాడు కానీ ఆ తపనంతా ఒకటే, ఏంటంటే కంపెనీల్ని మన ఆంధ్రాకి పిలవాలి, చెయ్యాలి. కొంచెం కొంచెం వస్తున్నాయి, అంతా ఒకేసారి తినాలంటే మనం ఇంత తినలేము. ఇప్పుడు రోజుకి ఇంత అంటే ఏదో తింటాం, ఒకేసారి ఇంత తినేమంటే ఎక్కడ తింటారు? మీరు తినగలరా పోనీ? ఇప్పుడు అసెంబ్లీ ఎలా జరుగుతుంది అంటున్నారు? అసెంబ్లీ నేనైతే మధ్యాహ్నం వార్తలు చూశాను. ఆయన చంద్రబాబు గారు చాలా నిదానంగా ప్రశాంతంగా చెప్తున్నాడు. ఈ 5 ఏళ్ళలోనే ఏది అలాగేలాంటి కాదు, ఇన్ని బూతులు మాట్లాడారు, ఎన్ని చేశారో సర్వనాశనం చేశారని వార్తలు కంపల్సరీ చూస్తాను నేను. ఇప్పుడు నైట్ వెళ్ళి 11ంటికి చూస్తా, మళ్ళీ పొద్దున ఉదయం పెడతా, 9-10ంటికి పెడతా, లేదంటే 1 గంటకు పెడతాను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. అలాగా ఈయనదైతే 100% గ్యారెంటీ ఉంది. అందులో ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అవన్నీ నేను నిదానంగా నెరవేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా ఏదే అరాచకం, పార్టీలో అరాచకం జరిగినా పవన్ కళ్యాణ్ అయితే ఊరుకోడు. మనం మీరు టీవీలో చూస్తుంటారు, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిందంటే అదే నేను హోమ్ మినిస్టర్గా ఉంటే ఏం జరిగేదని, అలాగే వేరేలాగా ఉండేదని. ఇప్పుడు డీజీపీకి వార్నింగ్ ఇచ్చాడు, డీజీపీ మరుసటి రోజే ఏది టీవీల్లో వాటిల్లోని మేము అన్నీ చేసుకుంటామని. మీడియా ఉన్నదే అందరికీ తెలియడానికే, కానీ మీడియాని పెట్టుకొని రకరకాలుగా తిట్లు తిట్టడం ఇవన్నీ అనకూడదు. కానీ ఇప్పుడు పబ్లిక్లోనే కొడాలి నాని వీళ్ళంతా ఏంటంటే బూతులు, బండ బూతులు, అమ్మల్ని పెళ్ళాలి. ఎవరు ఆ టైంలోనా నాకు కానీ డబ్బు ఇవ్వడానికి 1 కోటి రూపాయలు నా కుటుంబం పక్కన పెట్టి చంపేయమంటే చంపేస్తాను. కోపం కాదు, తిట్లు, మనుషుల్ని ఎదుటోళ్ళని రెచ్చగొట్టడం అంటారు. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొట్టారనుకో భయపడిపోతే ఏముంది అది. అలాగా ఇప్పుడు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడాలి? మినిస్టర్ హోదాలో గౌరవంగా మాట్లాడాలి కానీ అంతేగాని నోటుకు వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు కదా. ఎమ్మెల్యే అన్నాడు మాట్లాడకూడదు. అలాగే మినిస్టర్ హోదాలో ఉన్నాడు, చాలా నిదానంగా ప్రశాంతంగా. ఇప్పుడు అడిగారు, ప్రజలు అడుగుతారండి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంటే చెప్పట్లేదా? ఇప్పుడు వాళ్ళ పేరు ఎక్కడ మర్చిపోతారని వైసీపీ వాళ్ళు ఏంటంటే రోజు ఏది దొరుకుతుందా ఒక చిన్న సమస్య మరి కంపల్సరీ వాళ్ళు పేపర్లో రావాలి కదా, మీడియాలో పేపర్లో రావాలి. చంద్రబాబు ఏదైనా చిన్నది ఎక్కడో ట్రైన్ పడిపోయింది దాన్ని ఆదుకోలేదు, ఇది చేయలేదంటే ట్రైన్ పడిపోతే ఆయన బాధ్యులే ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ కానీ వాళ్ళు కాదు కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయకపోతే అదే తుఫాను వస్తే జగను మీరు ఎప్పుడైనా పర్యటించడం చూసారా? 2 రోజుల తర్వాత హెలికాప్టర్లో వచ్చి సర్వే ఎక్కడ అదే చంద్రబాబు విజయవాడలోని మా కళ్ళతో
ఇక్కడికి సితారా దాటితే సితారా దాటితే మీకు కనబడతాడు. 11 రోజులు ఇంటికి వెళ్ళకుండా మోకాళ్ళ లోతు నీరులోనే తిరిగాడు. నాకు తెలిసి ఇండియాలో ఏ మినిస్టర్ అలా తిరగడు, ఏ ముఖ్యమంత్రి అలా తిరగడు. 11 రోజులండి. తర్వాత అక్కడ ఉద్దు తుఫాన్ వచ్చింది వైజాగ్, అప్పుడు నేను అక్కడే ఉన్నా, వేరే పని మీద వెళ్ళాను. పరిగెట్టిచ్చాడు. మొక్కలు నాటితే మళ్ళీ 3 నెలలు మొక్కలన్నీ లేచిపోయినాయి. ఇప్పుడు ఓవరాల్గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుకుంటున్నారా లేదా? లేదు, అసలు ఆయన కూర్చోడానికే సీట్ లేదు, సిగ్గేసి రావట్లేదు అసెంబ్లీకి. ఇప్పుడు ఆయన అడగాలన్న పోనీ ఒక కాజు ఉండాలి. కాజు ఉన్నదనుకో, ఇప్పుడు ఒక 20 సీట్లు వచ్చే పవన్ కళ్యాణ్ లాగా మా 20 సీట్లు ఉన్నాయండి, మాకు ఇవ్వండి, మీరు ఎంత కూటమి కదా అని అడగడానికి లింగ్ అంటూ 2 డిజిట్స్ కూడా లేవు, 1 డిజిట్టే. నేను చదువుకున్నాను కనుక 1 డిజిట్టే, 8 మంది ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు. ఇక్కడ కార్పొరేటర్లు వీళ్ళు అంతా బ్యానర్లో మీరు చూస్తే అర్థమవుతుంది. నేను కాదు, వాళ్ళు వైసీపీ వాళ్ళే. మరి వీళ్ళ వేసుకొని శుభాకాంక్షలు 56 లక్షలు పెట్టి రోడ్లకి శాంక్షన్ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. మరిపిల్ల రాజేసి వెళ్ళిపోయాడు మా డివిజన్ కార్పొరేటర్. సుజనా చౌదరి కేపీఎన్ కాలేజీలో మీటింగ్ పెడితే 6 వచ్చి ఆయన కలిశారు. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందు బహిరంగ సభల్లో కానీ మీటింగుల్లో కానీ ఎలా మాట్లాడారు? కోపం జగన్మోహన్ రెడ్డిని పాతాళం దొక్కుతారన్నా తొక్కేశారు. ప్రజలకు అర్థమైపోయింది, ఆయనకి అర్థమైపోయింది నెక్స్ట్ టెండర్ మారిపోద్దని. గెలిచిన తర్వాత ఒక హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? సైలెంట్ పద్ధతి. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. కక్ష సాధింపులు లేవు, ఏమన్నా ఒక్క మాట. ఓడిపోయిన వాళ్ళు కానీ మనం అంతకుముందు ఏదో జరిగింది అది మనసులో పెట్టుకొని ఎవరిని వెదించొద్దు. తప్పు చేస్తే తనైనా మనైనా శిక్ష పడాల్సిందే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అలాగున్నారు, ఒక పదవిలో ఉండగా. అది డిగ్నిటీ అంటే. మీరున్నారు మీ రాజ్యంలో.